ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద తరచుగా దుర్భాషలాడడం, చేయి చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా మారినటువంటి నేపథ్యంలో నిన్న మాకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు హరి మీద, నావూరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి మీద పిలిచి కొట్టడమే కాకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు సరిగా కొట్టినట్టు లేదు అని అంటే దానికి సంబంధించి వీడియో కాల్ చేసి వీళ్ళని కొట్టేది తెలుగుదేశం నాయకులకు చూపించారని చెప్పి తెలిసిన మీదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా ఈరోజు వచ్చి పొదలకూరు పోలీస్ స్టేషన్ ముందు మా నిరసన తీవ్రంగా ఆవేదన వెలిపించడం జరిగింది. డిఎస్పీ గారు వచ్చారు. డిఎస్పీ గారు ఇప్పటికే ఎస్పీ గారు విచారణకు ఆదేశించారని చెప్పారు. మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాని మీద అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాము అని హామీ ఇచ్చిన మీదట మేము చివరిగా ఒక మాట చెప్పాం, మాకు మీ మీద నమ్మకం లేదు, కానీ వ్యవస్థ మీద, పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం ఉంది. దానితో మా నిరసనని విరమించుకొని మీరు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. లేని పక్షంలో మరలా మా పోరాటం కొనసాగుతుంది, మేము ఇదే విధంగా బైఠాయించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే దీని పూర్వాపరాలు ఒకసారి పరిశీలిస్తే జరిగినటువంటి ఉదంతం ఎంత తమాషా అయినటువంటిదంటే, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ఏదో చెప్తుంటాడు నేను పెద్ద విజనరీ అని. రైతులిద్దరం ఆ ఎలక్ట్రిసిటీ ఏఈ దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కావాలి అని చెప్పి అడిగిన మీదట వాళ్ళ దగ్గర ఏఈ గారు 40,000 రూపాయలు లంచం వసూలు చేయడం జరిగింది. 40,000 రూపాయల లంచం తీసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి స్తంభాలు వాళ్ళ కనెక్షన్ రిలీజ్ అయింది. స్తంభాలు ఆ గ్రామంలో తోలాడు. ఆ గ్రామంలో స్తంభాలు తోలిన తర్వాత మాకు తెలియకుండా మీరు ఏ విధంగా వాళ్ళకి కనెక్షన్లు ఇస్తారో అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అధికారం. అంటే సీరియల్లో ఎట్లా ఇవ్వడం లేదు. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఏఈ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అయితే వాడికి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనెక్షన్లు ఇచ్చే పరిస్థితి మేము మానుకున్నాడు. మా రైతులు కూడా మానుకున్నారు. రైతులు తీవ్రమైనటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నటువంటి రైతులకు ఒక స్పష్టత ఉంది. ఏ రోజు చంద్రబాబు ఉన్నా సరే రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి దాని మీద స్పష్టత ఉన్నట్టు మా వాళ్ళు అడగలేదు. అయితే తీసుకున్న తర్వాత నన్ను 40,000 తీసుకున్నటువంటి ఏఈ మీరు వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తే మీకు కనెక్షన్ ఇస్తానని చెప్పారు కదా. మా హరి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ గడప తొక్కము, మా ప్రాణాల పోయినా మా పంటలు ఎండిపోయినా పర్వాలేదు, కానీ మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాయా మీరు మాకు సహాయం చేయండి, మాకు కరెంట్ కనెక్షన్ ఇవ్వండి అని చెప్పి మాకు దేబరించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. దాని మీదట ఆయన మీరు చెబితే తప్ప నేను ఇవ్వలేనన్న తర్వాత నా దగ్గర మీరు లంచంగా తీసుకున్నటువంటి 40,000 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఒక స్పష్టత ఇవ్వండి, మా 40,000 రూపాయలు లంచం వెనక్కి ఇవ్వండి అని అడిగాడు. ఆయన దాని మీద దుర్భాషలాడాడు. గొడవ జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్ఐకి చెప్పాడు. ఆ ఏఈ ఏమన్నా కంప్లైంట్ ఇచ్చాడో చూపించండి అంటే సిఐ నీళ్లు నవ్వుతున్నాడు, కంప్లైంట్ లేదు. డిఎస్పీ మీ దగ్గర కంప్లైంట్ ఉందా అంటే లేదు అని అడుగుతున్నాడు. మిమ్మల్ని కొట్టేటువంటి హక్కు ఈ పోలీసులకు ఎవరిచ్చారని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఈరోజు ఆ 40,000 రూపాయలు తీసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ ఏఈ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా ఎలక్ట్రిసిటీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అక్కడ ఎస్సీ గారి దగ్గరికి పోయి అడుగుతాం. అది ఒక సందర్భం. అయితే నేను నిన్న నాకు ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఎస్ఐకి ఏం చెప్పానంటే, అయ్యా వాళ్ళు ప్రమాణికం చేస్తారు, ఆ ఏఈ నేను తీసుకోలేదని ప్రమాణికం చేయమనండి, ఆ 40,000 ఇచ్చామని చెప్పి వాళ్ళు ప్రమాణికం చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు 40,000 రూపాయలు వాళ్ళకి ఇప్పించండి, కరెంట్ కనెక్షన్ అవసరం లేదు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి ప్రాణం పైన వాళ్ళు గడప తొక్కరని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అనే ఆయన మీద పడతాయి. విచారణ జరిపిస్తాం. విచారణ జరిపించిన తర్వాత చర్యలు చేపడతాం తప్ప ఎవరిని కూడా విడిచిపెట్టేది పని ఉండదు. కాబట్టి ఈరోజు లంచం తీసుకున్నటువంటి ఆ ఏఈ ఎవడైతే ఉన్నాడో ఎస్సీతో మాట్లాడడం, వీతో మాట్లాడడం, సీరియల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి మీ ఇష్ట ప్రకారం ఏ విధంగా కనెక్షన్ ఇస్తున్నాడు అనేటువంటిది కూడా రేపు వెళ్ళి ఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి నెల్లూరులో ఎస్సీ దగ్గర తేల్చుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పొదలకూరు పోలీస్ స్టేషన్లో జరిగింది కాబట్టి దీని మీద మేము వచ్చాం.